హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా మీరు చూస్తూ ఉన్నారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు రంగం సిద్ధం. ఆగస్టు మొదటి వారంలో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం. సో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి రంగం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుంది. సో జాతీయ వైద్య మండలి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, సో ఈ కౌన్సిలింగ్ని కండక్ట్ చేసేది ఎవరు? మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆల్ ఇండియా కోటా 15% ఉంటుంది కదండి. దీనికి సంబంధించినటువంటి సీట్లతో పాటు సెంట్రల్ యూనివర్సిటీసు, ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అంటే జిప్మరు ఎంబీబీఎస్ సీట్ల బక్రీ భర్తీలను ఎంసీసీ నిర్వహిస్తుంది. ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మనకి ఈ కౌన్సిలింగ్ అనేది చేపట్టబోతుంది. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సిలింగ్ ఆగస్టు 14 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ డేట్లు గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 14 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 23న సీట్ల ఎంపిక వివరాలు వెల్లడిస్తారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఇది ఆగస్టు 14 నుంచి 21 వరకు ఉంటుంది. ఆగస్టు 24 నుంచి 29 లోపల కళాశాలలో చేరాల్సి ఉంటుంది. సో రెండో రౌండ్ల సీట్ల భర్తీకి సెప్టెంబర్ 5న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఎప్పుడు 14 to 21 వరకు. సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యి 13న సీట్లకు ఎంపికమైన వాటిని వివరాలు వెల్లడిస్తారు. అదే నెల 14 నుంచి 20వ తేదీలోపు కళాశాలలో చేరాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడో విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉంటుంది. సో థర్డ్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయంటే అక్టోబర్ 16 నుంచి 20వ తారీఖు వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు అక్టోబర్ 23న, అంటే థర్డ్ ఫేజ్ యొక్క సీట్స్ ఏదైతే ఉన్నాయో దీని యొక్క కేటాయింపు 23వ తారీఖున అక్టోబర్లో జరుగుతుంది. సీట్లు వచ్చిన వారు అదే నెల 24 నుంచి 30వ తారీఖు లోపు కాలేజీలో చేరాల్సి ఉంటుంది. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మనకి ఎప్పుడుతో ముగుస్తుంది? అక్టోబర్ 23వ తారీఖు స్టార్ట్ అయ్యి 30వ తారీఖు లోపల కాలేజీలు చేరుతుందో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ముగుస్తుంది. సో ఎప్పుడైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో కాళోజీ విశ్వవిద్యాలయం ఏదైతే కాళోజీ యూనివర్సిటీ మనకి తెలంగాణకు సంబంధించిందో ఎంసీసీ ప్రకటన వచ్చేసింది కాబట్టి రాష్ట్రంలోనూ కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రంగం సిద్ధం చేస్తుంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు ఇంకా కాళోజీ విశ్వవిద్యాలయానికి అందలేదు కాబట్టి ఈ ర్యాంక్స్ ఒకసారి తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా కౌన్సిలింగ్ తేదీలు అనేవి ఖరారు చేయడం జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ నోటిఫికేషన్ జారీ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత సీట్లను కేటాయిస్తుంది. రాష్ట్రంలో 26 ప్రభుత్వ కళాశాలలు, 30 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా మొత్తం మనకి ఎన్ని సీట్లు ఉన్నాయండి? 8,490 సీట్లు ఉన్నాయి. వీటిలో 26 ప్రభుత్వ కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లలో 15% ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహించేటువంటి కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లు రాష్ట్ర విద్యార్థుల కోసం అందుబాటులో ఉంటాయి. కొత్తగా మరో 8 ప్రభుత్వ కళాశాలని మన స్టేట్ గవర్నమెంట్ అప్లై చేసింది, కానీ వీటికి సంబంధించినటువంటి అప్రూవల్స్ అనేవి ఎన్ఎంసి పరిశీలనలో ఉన్నాయి, కానీ ఇంతవరకు శాంక్షనింగ్ అయితే జరగలేదు. సో అనేక రకాలైనటువంటి హికప్స్ పంచాయతీల మధ్యలో మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చిట్ట చివరి తీర్పుతోటే కొత్త నీట్ ర్యాంకులు డౌన్లోడ్ చేసుకొని ఫ్రెష్గా అందరం కూడా మనం కౌన్సిలింగ్కి వెళ్తున్నాం. కొంత ఆలస్యం జరిగింది ఇప్పటికీ, అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అయితే తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు మనకి రమారమిగా లాస్ట్ ఇయర్ మన పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు మేనేజ్మెంట్ సీట్స్ ఏదైతే సి కేటగిరీ సీట్లు అయితే ఉన్నాయో ఈ సీట్లు 70 లక్షల నుంచి మొదలై ₹1,00,00,000 కొత్త కాలేజెస్లో, బాగా పాత కాలేజీలు అనుకున్నప్పుడు 1,50,00,000, 2 కోట్ల వరకు కూడా వెళ్ళింది. సో మనకి లీస్ట్ బడ్జెట్ వచ్చేసి 70 lakhs కింద, హైయెస్ట్ బడ్జెట్ వచ్చేసి 3 కోట్ల వరకు తెలంగాణ రాష్ట్రం నడిచింది. మిడ్ లెవెల్ బడ్జెట్ తీసుకున్నప్పుడు ₹1,30,00,000 వరకు ఆన్ యావరేజ్ సీట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సీట్కి సంబంధించినటువంటి ఏదైనా సమాచారం మీరు కావాలనుకున్నట్లయితే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వీటన్నిటి కౌన్సిలింగ్లో మీకు పార్టిసిపేట్ చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో బి కేటగిరీ సీట్స్ కానీ సి కేటగిరీ సీట్స్ కానీ తక్కువ రేటు ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియడంతో పాటు మీకు ఆప్షన్స్ ప్రక్రియ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చాలా ఇబ్బంది అవుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా మీరు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇదండి మన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహించేటువంటి ఎన్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించేటువంటి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ కోటా సంబంధించినటువంటి 15% కోటా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మరింత సమాచారం కోసం మా ఎడ్యునైన్ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ నీట్ రిలేటెడ్ వీడియోస్, అదేవిధంగా వెటనరీ సబ్జెక్ట్కి సంబంధించింది కానీ, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించింది కానీ, బీఫార్మ్స్ రిలేటెడ్ కానీ, అలైడ్ సైన్సెస్ రిలేటెడ్ కానీ, నర్సింగ్ రిలేటెడ్ కానీ, సో ఇవన్నీ సమాచారం కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై భారత్.